చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం ఏసీబీ డీజీ ఉన్నారు అతుల్ సింగ్ సార్. నమస్తే. 1064 నెంబర్ పైన చాలా మీరు అవగాహన కార్యక్రమాలు చేశారు. బట్ ఇంకా ప్రజల్లో చాలా వరకు అంటే దాని గురించి ఇంకా అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే కంప్లైంట్స్ అనేవి మీకు వస్తూనే ఉన్నాయి రిపీట్గా. సో దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు అనేది చాలా మంది డౌట్ సార్. సో 1064 గురించి ఏం చెప్తారు? సో ఇప్పుడు పబ్లిక్ కంప్లైంట్స్ కోసం మనము 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అంతకు ముందు కూడా ఉంది, మధ్యలో కొన్ని రోజు యాక్టివ్ లేదు. లాస్ట్ ఇయర్ మనము ఆ నెంబర్ని మళ్ళీ రీయాక్టివేట్ చేశాము. సో నెక్స్ట్ ఇయర్లో మనము వాట్సాప్ గవర్నెన్స్ కింద 1064కి, ఎందుకంటే చాలామందికి అవగాహన లేదు ఏసీబీకి ఎలా కంప్లైంట్ చేయాలా. వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. సో 1064కి వాట్సాప్ గవర్నెన్స్ కింద ఎలా యాక్టివేట్ చేయాలా దాని మీద కోసం మనం వర్క్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ 1 వీక్ 10 డేస్లో అది యాక్టివ్ అయిపోతుంది. సో దానివల్ల మన ఎక్స్పెక్టేషన్ అయితే పబ్లిక్ అందరూ ఎవరికి ఏసీబీకి కరప్షన్ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలా వాళ్ళు వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ మనకి చేయగలుగుతారు. ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అంటే జస్ట్ సార్ పలానా ఆఫీస్లో పలానా లంచం అడుగుతున్నారని చెప్పడం మాత్రం కాల్స్ ఎక్కువ వస్తాయి సార్. ఐ థింక్ నేను అనుకోవడం. బట్ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్ప కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుందా? లేదా అంటే ఇందాక కూడా చెప్పాము, ఇన్ఫర్మేషన్ వస్తే సపోజ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా కేసు కట్టేస్తాము. జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా మనకి రెలవెంట్ ఉంది. ఎందుకంటే అప్పుడు మన రేంజ్లో ఉన్న ఆఫీసర్స్ ఎలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే సపోజ్ అక్కడ బ్రైబ్ డిమాండ్ చేస్తున్నారు బట్ స్పెసిఫిక్ కేసు రావటం లేదు, అప్పుడు మనము ఆ ఆఫీస్ మీద సర్ప్రైజ్ చెక్ చేస్తే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రావచ్చు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనం దానికి యాక్షన్ ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళ సెక్యూరిటీ ఎట్లా సార్? అంటే వాళ్ళ పేరు తెలిస్తే మనం భయపడే వాళ్ళ అవకాశం ఉంటుంది కదా. రైట్. సో ఇప్పుడు ఉన్న రూల్ ప్రకారం పీసీ యాక్ట్ కింద సుడానిమస్ కానీ అనానిమస్ కంప్లైంట్ యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదు. కంపల్సరీ పేరు ద్వారానే కంప్లైంట్ ఉండాలి. వచ్చిన తర్వాత ఎలా ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయగలుగుతాము అది మనము ఇందాక చెప్పాము. పిటిపి కానీ విసిల్ బ్లోవర్ యాక్ట్ కానీ ఒక సిస్టమ్ ఫైండ్ అవుట్ చేసుకొని ఈ 2026లో అది కూడా మనము ప్రయత్నం చేస్తాము. నేను కంప్లైంట్ ఇచ్చాను సార్, బట్ నా పేరు మీరు గోప్యంగా ఉంచుతున్నారు. కానీ నేను ఇచ్చిన కంప్లైంట్ మీరు ఫైల్ చేశారు, కేసు అతను పట్టుకున్నారు అనుకుందాం సార్. బట్ ఆ ఫైల్ కింద నుంచి పై దాకా మూవ్ అవుతుంది. సో ఈ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అనే విషయం కింద స్టాఫ్ అందరికీ అర్థమవుతుంది. ఆఫీసర్ని మీరు పట్టుకున్నారు, సో అతని సెక్యూరిటీ ఎట్లా సార్? రైట్. సో ఇప్పుడు మీ అడిగిన క్వశ్చన్ రెలివెంటే. బట్ ఏదైతే కంప్లైంట్ మీద మనం కేసు బుక్ చేశాము, మీ జాన్కారీ కోసం మీ ఇన్ఫర్మేషన్ కోసం కంపల్సరీ ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ వెబ్సైట్లో కూడా పెట్టాలి. ఆ వెబ్సైట్లో పెట్టిన ఎఫ్ఐఆర్లో కంప్లైనెంట్ పేరు మ్యాండేటరీ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న సిస్టమ్ ప్రకారం ఎవరైతే స్పెసిఫిక్గా కంప్లైంట్ ఇచ్చారో ఆయన పేరు ప్రొటెక్ట్ చేయడానికి వీలు లేదు. దానికోసం ఇందాక మనం డిస్కస్ చేశాము. ఒక విసిల్ బ్లోవర్ యాక్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మనిషి ఐడెంటిటీ ఎలా ప్రివెంట్ చేయాలా అది మనము ఇప్పుడు వర్కౌట్ చేస్తాము. వీ విల్ ట్రై టు గెట్ సమ్. యాక్చువల్గా సార్ అంటే అతని పేరు కింద మీరు పట్టుకున్న అధికారి దగ్గర ఉండొచ్చు సార్, తెలియచ్చు. బట్ కింద ఫైల్ అనేది కింద స్థాయి పిఏ దగ్గర నుంచి అందరి దగ్గరికి వెళ్తుంది. సో అంటే అలాగా సార్, అంటే యాక్చువల్గా ఓహో కంప్లైంట్ ఇచ్చింది ఇతనే, సో ఇతని పని ఆపేద్దాం అనేది కింద స్థాయి నుంచి కూడా ఒక ఐడియా రావచ్చు కదా సార్. సో యాక్చువల్గా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఉన్న సిస్టంలో ఆయన ఐడెంటిటీ ప్రివెంట్ చేసుకోవచ్చు, అది సిస్టమ్ లేదు. రైట్. సో రెండు విధంగా ఉన్నాయి. ఇప్పుడు కేసు కట్టుతున్నాము, కేసు కట్టినప్పుడు ఎఫ్ఐఆర్లో కంపల్సరీ అనే కంప్లైంట్ పేరు వస్తుంది. వేరే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద సర్ప్రైజ్ చెక్ చేస్తాము, అప్పుడు ఆయన పేరు రాదు. సో అట్లాంటి కేసెస్లో ఆయన ఐడెంటిటీ ప్రొటెక్ట్ అవుతుంది, ఇప్పుడు కూడా అవుతుంది. రెండవది మనం గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తాము కొన్ని కేసెస్లో కన్సర్న్ డిపార్ట్మెంట్కి యాక్షన్ తీసుకోమని. అప్పుడు ఆయన ఐడెంటిటీ చెప్పాల్సిన అవసరం లేదు, ఓన్లీ సబ్జెక్ట్ మ్యాటర్ రాస్తాము. ఫలానా విఆర్ఓ ఆఫీస్లో కానీ వేరే రిజిస్ట్రార్ ఆఫీస్లో ఈ విధంగా యాక్టివిటీస్ అవుతున్నాయా మీరు కూడా ఒకసారి ఎంక్వైరీ చేయండి. అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరైతే మన దగ్గర కంప్లైంట్ పంపించారో ఆయన పేరు పంపము. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్. సచివాలయాల్లో విపరీతమైన అవినీతి జరుగుతుందని ప్రజలు మొత్తుకుంటున్నారు సార్. అక్కడ మీకు 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. బట్ ఏసీబీ పట్టుకోవాలంటే 25,000 అబోవ్ ఉండాలి అనేది ఒక జనాల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. సో ఈ పరిస్థితి ఏంటి సార్? 5,000, 10,000, 8,000 పట్టుకోవాలి. ఇది యాక్చువల్గా కరెక్ట్ కాదు. మన దగ్గర ఈ స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు కొన్ని మెయిన్ కేసెస్లో మనం ఫోకస్ చేయగలుగుతాము. ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ వస్తే 5,000 కాదు, ఎవరైతే 2,000 కూడా అడుగుతున్నారు అట్లాంటి కంప్లైంట్ వస్తే కంపల్సరీ అది మన డ్యూటీ, కేసు బుక్ చేస్తాము,
తర్వాత కరప్ట్ ఆఫీసర్ని అరెస్ట్ కూడా చేస్తాం. సో ఇది అతుల్ సింగ్ చెప్తున్నారు, ఏసీబీ డీజీ. మొత్తం మీద ఈ ఏసీబీకి సంబంధించి 1064 నెంబర్ని అయితే ప్రజలంతా కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఏసీబీ డీజీ చెప్తున్నారు. ప్రతి కంప్లైంట్ను కూడా మేము వెరిఫై చేసి ఖచ్చితంగా కనుక అందుట్లో కనుక ఉంటే కనుక అంటే కంప్లైంట్ తగ్గట్టు కూడా అందుట్లో కనుక భయపడినట్టు కనుక తేలితే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని ఏసీబీ డీజీ అతుల్ సింగ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.